दीप सर्वतमोपः दीपेन साच्यते सर्वं संध्यादीपे नमोस्तुते। చేస్తారు ఎమ్మెల్యే ఎంపీ ఉద్యోగాలు చేస్తారు. దట్ ఈస్ ద ఉద్యోగాలను మీరు చేసేటంటే చదువు తర్వాత మీరు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, టీచర్ అవుతారు, లెక్చర్ అవుతారు, ఫిలాసఫర్స్ అవుతారు. అవునా కదా? ఇది ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి చదువు అంటే మన చదువుకున్న తర్వాత మనకు ఉద్యోగం, మనం చేసేది ఉద్యోగం కాదు, ఉద్యోగం లాంటి ఉద్యమం చేస్తాం భవిష్యత్తులో. ఉద్యోగం కాదు. మన భారతదేశం అనేది మళ్ళా చెబుతున్నారు, త్యాగ పురుషులకు, మహనీయులకు, అంతేకాకుండా ఆచార సాంప్రదాయాలకు కూడా మన భారతదేశము స్ఫూర్తిదాయకం తీసుకొని ఇతర దేశాలు మన సంస్కృతిని, నాగరికతను, ఆచారాన్ని, సాంప్రదాయాన్ని నిదర్శనంగా నిలిచి ఎంతో మంది పట్టు బొట్టు అన్ని కూడా మన నుంచి నేర్చుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు, ఎందుకంటే భారతదేశం ప్రగతి, అభివృద్ధి చదువుకున్నటువంటి విద్యార్థులు కొంతమంది your WhatsApp status you had posted some Bhashyam Talent Hub. What is that? Yeah, that is about our daily activities. May I know what are those activities? Yeah, there are 6 activities on 6 days. The Bhashyam management has introduced some activities to find our hidden talents. What is the use of that activities for you? There are best times for the best performance. Wow, it's amazing. Can you please elaborate other activities? Yeah, there are 6 activities on 6 days. On particular day we perform particular activity. On Monday we perform BitSay. What is BitSay? What are its benefits? It is conducted on basis of recently completed topics or lessons and also including 2 general knowledge bits. It improves the student knowledge and listening skills. Thank you. Now my friend Vijayasri will going to explain about Tuesday's activity. B stands for basic. I stands for information. T stands for talent. S stands for search. E stands for exam. Recently completed lessons or topics including 2 general knowledge bits. It improves the student knowledge and listening skills. Now my friend Vijayasri will going to explain about Tuesday's activity. Activity which was BTR, Bhashyam Tenali Rama. I will introduce what is the T stands for Tenali or transfer to Ram. 12 new words which was given by our Bhashyam management. With those words we have to narrate a story. After creating a story we should narrate in front of all our classmates, and also class teacher will record our narrating story. After this video it will send to these stories. It will develop our knowledge and creativity. Thank you. B stands for Bhashyam. B stands for best. C stands for calligraphy. The paragraph, our best handwriting. It's very important to improve our handwriting skills, and it's also important for our 10th class public exam. Actually, the management is supposed మొదట నెల్లూరులో 5th కోర్టులో వర్క్ చేశారు. ప్రజెంట్ సూలూరుపేటలో వర్క్ చేస్తున్నారు. అది సహజమే, కానీ వారిలో ఉన్న ఒక ప్రత్యేకత, వెంకటగిరిలో వివేకానంద యువ సైన్యం అన్న ఒక సంస్థను స్థాపించి వెంకటగిరి చరిత్రలోని ఒక రికార్డుగా కేవలం 3 సంవత్సరాల్లో 700 సేవా కార్యక్రమాలు చేసి ఒక రికార్డ్ చేశారు. అది ఒక ఘనత. ముఖ్యంగా వాళ్ళ బృందం కరోనా కాలంలో మనమందరం భయంతో ఇళ్లలో తలుపులు వేసుకొని కూర్చోంటే వాళ్ళ బృందం ఒక 40 మంది వచ్చి ఫ్రంట్ లైన్లో నిలిచి
ప్రతి వీధిలో శానిటైజేషన్ చేయడం, బ్లీచింగ్ చల్లించడం, ఫినాయిల్ కొట్టించడం, మాస్కులు అందించడము, ఆహార పదార్థాలు అందించడము, ఇలాంటి అపురూపమైన అమూల్యమైన సేవలు చేశారు. నిరంతరం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వారం రోజుల పాటు కోర్టుకు సెలవు పెట్టి ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు, జాతరకు వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు చేయాలి. ఎక్కడెక్కడి నుంచో సంచార జీవులు, అలాగే వ్యాపారస్తులు, ఇటువంటి వాళ్ళందరూ ఇస్తారు. వారికి అందరికీ అన్నం పెట్టరు కదా, మనం పెడతాము వారికి వివేకానంద సేవ. అలాగే ఎన్నో క్రిటికల్ కేసులు, చాలా క్రిటికల్ అటువంటి కేసులను కూడా ఛేదించి పట్టుదలతో హైకోర్టుకు వెళ్ళి పోరాడి న్యాయం వైపుగా అందరికీ న్యాయం చేస్తూ ఎన్నో కేసులను కూడా జయించిన ఘనత కూడా వారిది. అలాగే వెంకటగిరిలో ఏ సమస్య వచ్చినా కానీ తను ముందు ఉండి అక్కడ పోరాటం చేసి ఆ పేదలకి, నిరుపేదలకి, అభాగ్యులకి తన వంతు అమోఘమైనటువంటి సేవలు చేస్తున్నారు ప్రకృతి కుమార్ గారు. మరి వారి అతిథిగా రావడం ముదావహం. అక్టోబర్ 4-5 తేదీల్లో మనకి పోలేరమ్మ జాతర కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలేరమ్మ తల్లి జాతరను ఆచార సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనసా వాచాకరణ అంతకరుస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బట్ ఫైనల్ స్టూడెంట్ టీచర్స్ ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు హానర్, మేక్ ఏ హానర్ టు అవర్ టీచర్స్. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. రామకృష్ణ గారు కూడా ఒకప్పుడు మనలాంటి విద్యార్థి. కాబట్టి ఈ రోజు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వెలుగొందుతున్నారు. కాబట్టి మంచి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోండి. ఓకే, తర్వాత ఇంకో ఉద్యోగాలు రాలేదని డోంట్ డిసప్పాయింట్ అట్ ఆల్. ఉద్యోగం రాకపోయినప్పటికీ మన భారతదేశ పౌరులు, ఉద్యోగం అనేది ఇప్పుడు వాస్తవంగా ఒక ఫ్యాషన్ అయిపోయింది. చదువుకున్న తర్వాత ఉద్యోగం రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, ప్రైవేట్ ఉద్యోగం రావాలి. ఉద్యోగం లేకపోతే బతకలేమా? ఉద్యోగం ఉంటే మనకి ఆకలి అవుతుంది. ఉద్యోగం ఉంటేనే, మన ఉద్యోగం ఉంది, జీతం తీసుకుంటేనే మన ఆకలి నిండుందో. ప్రతి ఒక్కరిలోనే ఆకలి ఉంది, అవునా కదా? కాబట్టి ఉద్యోగం అనేది దయచేసి చెప్తున్నాను, ఉద్యోగము మన గోల్, మన టార్గెట్ అనేది మాత్రం దయచేసి మీరు ఫిక్స్ కావాకండి. ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈవెంతో మనము ఉద్యోగం రాకపోతేనే మెరికల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాం, ఉద్యోగంలో ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వీ షుడ్ బి కర్టైల్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ ది ఆఫీస్. ఏమై రైట్? అవునా కదా? అదే ఉద్యోగం లేకపోతే, అంటే నేను డిసప్పాయింట్ చేయట్లా, మిమ్మల్ని వీళ్ళు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ థాట్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నా. చదువుకున్న చదువుకి ఉద్యోగం రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు, కాదనట్లేదు. బట్ రాకపోయినప్పటికీ బేవర్స్ బ్యాచిలర్ తిరగబాకండి దయచేసి. సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు అర్థం చేసుకుని చదువుకున్నటువంటి చదువు మనము కట్టె కాలేంత వరకు మనలో చదువుకున్న చదువు జ్ఞానం ఉంటుంది. అదే ఈ బేవర్స్ బ్యాచ్ ఏం చేస్తారంటే ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ జ్ఞాన జ్యోతిని ఆర్పేసి అజ్ఞానాన్ని రగిలించుకొని తిరుగుతూ రకరకాల కేసుల్లో డట్టి పాలిటిక్స్ అని ఇంకోటి దగ్గర ఇంకోటి సొందరాలు గొంతులో కూడా అంచెలుగా చేరి సమాజంలో రకరకాల చేస్తున్నారు. దయచేసి ఏంటంటే చదువుకున్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఉద్యోగం వస్తాయని నమ్మకం లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, మిమ్మల్ని విమర్శించట్లా, ఎంతమంది ఉన్నాం, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విమర్శించట్లా, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అంటే ఇక్కడ ఒక పదం చెప్పా, చదువు మనకి చదువు ఏం చెప్తుంది? సంస్కారం నేర్పుతుంది, మన జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఏమి సమాజంలో మనం చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యోగాలు చేస్తున్నారు. దట్ ఈస్ ఉద్యోగాలను మీరు చేసేటంటే చదువుకున్న చదువు తర్వాత మీరు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, టీచర్ అవుతారు, లెక్చర్ అవుతారు, ఫిలాసఫర్స్ అవుతారు. అవునా కదా? ఇది ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి చదువు అంటే మన చదువుకున్న చదువు తర్వాత మనకు ఉద్యోగం, మనం చేసేది ఉద్యోగం కాదు, ఉద్యోగం లాంటి ఉద్యమం చేస్తాం భవిష్యత్తులో. ఉద్యోగం కాదు. మన భారతదేశం అనేది చాలా మళ్ళా చెబుతున్నారు, త్యాగ పురుషులకు, మహనీయులకు, అంతేకాకుండా ఆచార సాంప్రదాయాలకు కూడా మన భారతదేశము స్ఫూర్తిదాయకం తీసుకొని ఇతర దేశాలు మన సంస్కృతిని, నాగరికతను, ఆచార